డిటివి న్యూస్ కి స్వాగతం. నేడు వరంగల్ జిల్లా కమ్మ సేవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనాల కార్యక్రమాలు హంటర్ రోడ్లోని కాకతీయ గార్డెన్ లో జిల్లా అధ్యక్షుడు రావిపాటి వెంకటేశ్వరరావు సారథ్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కమ్మ కులం రైతు కుటుంబం ప్రేమ జాలీకరణ కలిగి ఇతర కులాలకు సహాయం చేసి ఆదుకునే గొప్ప రుణం కలిగి ఉంటుందని తెలిపారు. అనంతరం 18 మంది విద్యార్థుల స్కాలర్షిప్ లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున అందించారు. అలాగే వికలాంగుడికి 50,000 విలువ గల బ్యాటరీ ట్రైసైకిల్ అందించారు. అలాగే ఖమ్మం వరద బాధితులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకున్నామని తెలిపారు. అనంతరం ఆటపాటలతో హోరెత్తించారు. అభినందన మందారమాల నీ గుండెలో నిలిచి శతాబ్దాల చరిత్ర మనది, నిరంతర ప్రగతి మనది, ప్రపంచాన వెలుగొంది. సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా మరి నిజంగా ధన్యులు. ఇటువంటి పిల్లలు మరి రానున్న రోజుల్లో గొప్ప స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటాం. మనం లక్ష్మణ్ గారు అదేవిధంగా రమాదేవి గారు సార్ ఇక్కడ ఇక్కడ శరత్ గారు, కృష్ణయ్య గారు దయచేసి వేదిక మీదకి. కంచర్ల సుధీర్ గారు, చుండు మృదుల, డాక్టర్ కంచర్ల సుధీర్ గారు, గారు, ధనాల శ్రీధర్ గారు, కోండ్ల చంద్రశేఖర్ గారు, నల్లూరి మధుసూదనరావు గారు రావాలి, మధు, కంచేటి వెంకటేశ్వర గారు, మత్సా చంద్రమోహన్ గారు, కోటు రమణయ్య గారు, మరిపూడి నరసింహరావు గారు, సూదిరెడ్డి నాగేశ్వరరావు గారు, సూదిరెడ్డి శ్రీరామ్, మత్సా చంద్రమోహన్ గారు, కోటు రమణయ్య గారు, పల్లి ఆదిలక్ష్మి గారు, వి అన్నపూర్ణ గారు, రావిపాటి కిరణ్మయ్య గారు, ముప్పసాని విజయలక్ష్మి గారు, శాఖమూరి పద్మజ గారు, వెల్దండి మాధురి గారు, మీరు కూడా వేరే మీద రాసుకుని కోరుతున్నారు. నేను మాజీ శాసనసభ్యురాన్ని, తెలంగాణ రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాన్ని. కానీ ఇక్కడ రాజకీయ పరంగా రాలేదు. ఇది కార్తీక వనభోజనాలు, శివతత్వాన్ని, కార్తీక మాస ప్రశస్తిని కోసం అందరు కలిసి ఒక్క తోటను కూర్చొని సహపంక్తి భోజనాలు. శివుడు నారాయణుడు ఒకటని చెన్నకేశవ సిద్ధాంతాలు ఏదైతే బ్రహ్మనాయుడు ప్రబోధించాడో దాని పరంగా జరుగుతున్న ఉత్సవం. కానీ
ఓరుగల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఒక కమ్మ స్త్రీగా, కమ్మ జాతి వ్యక్తిగా మేము కర్షక జాతి, పాడి పంటలు ఇవి మా యొక్క ప్రధాన వృత్తులు. కానీ చరిత్రలో ఒక 150 సంవత్సరాల చరిత్రని కొంత చరిత్రకారులు త్యజించారు. దాని ప్రకారం చూసుకుంటే కనుక జరిగితే కాపర్ మాలిక్ ఎప్పుడైతే దండయాత్రని వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత 1326 ఇక్కడ దండయాత్ర ఇచ్చి సంపదనంతా దోసుకుపోయి వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ పెట్టినప్పుడు ఇది ఆ రోజున ఎవరైతే కర్షకులుగా ఉన్నటువంటి కమ్మ కాపయ్య నాయుడు, ప్రళయ నాయుడు ఉన్నారో వారంతా కూడా ఇక నాగలు పడితే పని లేదు, కలం పడితే పని లేదు, కత్తి పడతామని చెప్పి రేకుపల్లిని రాజధానిగా చేసుకొని అక్కడ ప్రజలకి గెరిల్లా శిక్షణ ఇచ్చి ఓరుగల్లు మీద దండయాత్ర చేసి కాఫర్ మాలిక్ యొక్క ప్రతినిధుల్ని బందీలుగా చేసుకుని ఢిల్లీ వరకు పరిపాలించడం జరిగింది. అందువల్ల నేను ఎప్పుడు కూడా ఒకటి అంటూ ఉంటా, మాకు కులంతో మతంతో సంబంధం లేదు, అన్ని కులాల వారు కలిసి ఉండాలంటాం. కానీ ఎప్పుడైతే మమ్మల్ని సెటిలర్స్ అంటున్నారో తెలంగాణ అభివృద్ధి మా లక్ష్యం. సుల్తాన్పూర్గా మారిన ఓరుగల్లుగా తెచ్చినటువంటి కాపయ్య నాయుడు, ప్రళయ నాయుడు యొక్క జాతి అని చెప్పుకోవడానికి మాది సగౌరవంగా ఫీల్ అవుతూ ఈ తెలంగాణ మనది, ఈ తెలంగాణలో మేము ముఖ్య స్తంభాలు లాంటి వాళ్ళం, మమ్మల్ని చరిత్ర విస్మరించొద్దంటాం. కమ్మ సేవా సంఘం కార్తీక వనభోజనాల మహోత్సవానికి మా ముఖ్య అతిథి కాట్రగడ్డ ప్రసన్న గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తున్నాము. ఈరోజు కమ్మ సభ్యులందరూ కూడా, మా సోదరిమణులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేశారు. వెనకబడ్డ పిల్లలకి ఏదైతే ఉందో విద్యార్థులు వాళ్ళందరికీ స్కాలర్షిప్లుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక హ్యాండిక్రాఫ్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా మేము 55,000 రూపాయలు ఇచ్చి ఆయనకి ఎలక్ట్రికల్ స్కూటర్ కొనియడం జరిగింది. ఈ మధ్య ఖమ్మం వరద బాధితులకు మేము అత్యధికంగా ఆర్థికంగా సాయం చేసాము. వాళ్ళకి గుడ్డ ఇలాంటివన్నీ మా ఖమ్మ సంఘం తరఫున అందరూ ముందుకు వచ్చి మేము వెళ్ళి ఖమ్మంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయడం జరిగింది. వీటిని సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు.